జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరపున అభ్యర్థిగా పోటీ చేస్తున్న విద్యార్థికుడు మరియు సేవాగుణం కలిగిన కుటుంబం నుంచి వచ్చిన జననేత మరియు బహుజనవాది బీసీల బాంధవులు మరియు సీనియర్ నేత చిన్న శ్రీశైలం యాదవ్ తనయుడు నవీన్ కుమార్ యాదవ్ ను అన్ని వర్గాల వారు ఓటేసి భారీ మెజార్టీతో గెలిపించాలని రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ కమిటీ బీసీ సెల్ కన్వీనర్ మరియు నార్సింగ్ మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ మరియు ఖానాపూర్ మాజీ సర్పంచ్ మన్నే గండయ్య ముదిరాజ్ పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆయన షేక్పేటతో పాటు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల్లో ఎన్నికల ప్రచారం పెద్ద ఎత్తున నిర్వహించడం జరిగింది. మైనార్టీలకు, బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు, మహిళలకు, ఇతర అన్ని వర్గాల వారికి ఆయన ప్రత్యేకంగా విజ్ఞప్తి చేశారు. పేదవాళ్లు బాగుపడితే కేసీఆర్ కుటుంబానికి ఇష్టం ఉండదని, అలాంటి దొరల పాలన మనకెందుకు అంటూ ఆయన ప్రజల దృష్టికి తెచ్చారు. ఒకప్పుడు ఏమీ లేనప్పుడు టీఆర్ఎస్ నాయకులు చిన్న శ్రీశైలం యాదవ్ కుటుంబం ఇంటికి వచ్చిన వారు కూడా అంటూ మన్నే గండయ్య ముదిరాజ్ నిలదీశారు. పుకార్లు, అబద్దాలు ఎక్కువగా ప్రజలు నమ్మొద్దని, భారీ మెజార్టీతో నవీన్ కుమార్ యాదవ్ ను గెలిపించుకుని జూబ్లీహిల్స్ అభివృద్ధికి మార్గం సుగమం చేయాలని ఓటర్లకు మన్నే గండయ్య ముదిరాజ్ విజ్ఞప్తి చేశారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో పొలిటికల్ హీట్ పుట్టిస్తున్న జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గంలో రాజకీయ సమీకరణలు శరవేగంగా మారిపోయాయి. పోలింగ్కు కౌంట్ డౌన్ ప్రారంభమైన నేపథ్యంలోనే సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టేందుకు ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ మరియు ఈ స్థానాన్ని ఏ విధంగానైనా కైవసం చేసుకోవాలనే పట్టుదలతో అధికార పక్షమైన కాంగ్రెస్ పార్టీ హేమీలను రంగంలో దింపింది. గెలుపు కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలోనే అక్కడ జరుగుతున్న ప్రచార సరళి కావచ్చు, చిన్న శ్రీశైలం యాదవ్ కుటుంబంతో మంచి సంబంధాలు ఉన్న, వాళ్ళ వ్యక్తిత్వంపై మంచి అవగాహన ఉన్న, రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ కమిటీ ఓబీసీ సెల్ చైర్మన్ మరియు ఖానాపూర్ గ్రామం మాజీ సర్పంచ్ మరియు నార్సింగ్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్గా పనిచేసిన సీనియర్ కాంగ్రెస్ నేత మన్నే గండయ్య ముదిరాజ్ గారు మనతో ఉన్నారు. గండయ్య ముదిరాజ్ గారు చెప్పండి, జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ పరిస్థితి ఎలా ఉంది? చాలా బాగుంటుంది. నవీన్ యాదవ్ చాలా బుద్ధిమంతుడు, చాలా తెలివిమంతుడు, చదువుకున్న విద్యావంతుడు. ఆయనకు కంపల్సరీ పబ్లిక్ బ్రహ్మరథం పడుతుంది. ఎందుకంటే వాళ్ళు ఏ చిన్న ఫంక్షన్ అయినా గరీబులకు సాయం చేసే మంచి నవీన్ యాదవ్ చాలా మంచివాడు. అలా నాయన పేరుంది కానీ అలా కాదు, వాళ్ళు రౌడీలే కాదు, వాళ్ళు ఏదో పబ్లిక్ అంటుంది కానీ రౌడీలు కాదు. వాళ్ళు ఒక మంచి పోతే ఇంటికి పోతే అన్నం తినవా చూడరాదు. ఏ మనిషి అయినా సరే ప్రతి ఒక్కరు చిన్న ఒకసారి ఇంద్రారెడ్డి నేను ఇద్దరం పోయినాం, ఇంద్రారెడ్డి గారు నేను పోతే అలా గండి మనం పప్పని భోజనం చేద్దాం శ్రీశైలం అన్న ఇంట్లో అంటే పోయినాం. శ్రీశైలం పులుసు అన్నం తీసుకురా శ్రీ అన్నాడు. అదే అన్న అప్పుడే 2 నిమిషాలు వచ్చేసింది అన్నం. ప్రతి ఒక్కరికి భోజనం పెడతారు. వాళ్ళు ఎప్పుడు రోజు భోజనాలే. అలాంటి మనుషులను రౌడీలను చాలా పొరపాటు. కానీ తప్పకుండా శ్రీశైలం యాదవ్ గారి కొడుకు నవీన్ యాదవ్ చాలా బుద్ధిమంతుడు, తప్పకుండా గెలుస్తాడు, మంచి మెజార్టీతో గెలుస్తాడని మేము ఆశిస్తున్నాము. ఎందుకంటే ఈ టీఆర్ఎస్ వాళ్ళు మస్తు చెప్తూ ఉంటారు, అవన్నీ కావు. టీఆర్ఎస్ వాళ్ళు చేసినవి చెప్పుకుంటే చాలా పెద్దవి ఉన్నాయి. ఉన్న భూములన్నీ నమ్ముకున్నారు. మా కాంగ్రెస్ రాజశేఖర రెడ్డి 12.5 ఎకరాలు ఇచ్చాడు ఏడా గుట్టలో, కూకపేట గుట్టలో. ఆ ఉన్న భూమిని అంతా అమ్మేసిండు. మన తీసుకుపోయి నన్ను మియాపూర్ పొజిషన్లో పెట్టిండు, మా పిల్లలంతా నార్సింగ్ పిఎస్లో పెట్టిండు. ఇలాంటివి చేసిన వాళ్ళు టీఆర్ఎస్ నాయకులు. మా కాంగ్రెస్ వాళ్ళను చాలా కష్టాలు పెట్టినాయా. 10 ఏళ్ళు మేము ఎంతో అనుభవించినాం. ఇలాంటి వాళ్ళు ఇంకా మా చెప్పుకుంటున్నారు ఏంటంటే ఇంకా వాళ్ళకి చాలా బాధగా ఉంది. ఏంది అధికారం పోయినందుకు. ఎందుకోసం ఉందంటే రంగారెడ్డి జిల్లాలో ఫామ్ హౌస్లు అన్నీ వాళ్ళే, భూములన్నీ వాళ్ళే. ఒక స్కూల్ కట్టనీళ్ళే మేకన్ గడ్డలో. అలాంటి నాయకుడు ఆయన టీఆర్ఎస్ ఎవరు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ఒక స్కూల్ కడుతుంటే ఆపేసిండు. 10 ఏళ్ళ దాకా ఆపేసిండు దాన్ని. మేము మా గవర్నమెంట్ రాకముందే మేము అందరం పోయి గడ్బడ్ చేసినాం. అక్కడ గడ్బడ్ చేస్తే రేవంత్ అన్న కూడా పిలిచినాం అక్కడ. అలాంటి నాయకులు వాళ్ళు నవాబులా ఏంటి, వెంకట్కి రాజులా అలాంటి పనులు చేసిన వాళ్ళు దొరలు. ఆ దొరలకు ఏంటంటే ఒకరు ఇల్లు కట్టవద్దు వాళ్ళ పక్క పంటి, అలాంటి దొరలు. కానీ ఇది కరెక్ట్ కాదు. అది వీళ్ళు నాయకులు అనుకుంటున్నారు పెద్ద డబ్బంతా తీసుకొని దోసుకుపోయారు మన తెలంగాణ దోసుకొని ఇప్పుడు మా బీసీ నాయకుడిని గెలవకుండా చేస్తున్నారు. తప్పు చాలా తప్పు అది. అలాంటి నాయకుడిని మేము ఎక్కడ చూడలేదు. కేటీఆర్ చాలా బుద్ధిమంతుడు అనుకున్నాం, ఇంకా బుద్ధిమంతుడు కాదు. ఒక స్కూల్ కట్టినారా 1 కిలోమీటర్ దూరంలో అలా ఇంటి దగ్గర మేకన్గడ్డలో జొన్నవాడలో ఫామ్ హౌస్ ఉంది. ఆ ఫామ్ హౌస్కి అంత కరెక్టా అది? ఒకళ్ళు ఇల్లు కట్టదు, వాళ్ళే ఉండాలి, ఇంకెవరు ఉండకూడదు అలాంటి వాళ్ళు. కానీ కరెక్ట్ కాదు అది. ఇప్పుడు వాళ్ళు ఏదో మేము పెద్దగా ఏదో చేసినాం అనుకుంటారు, ఏం చేయలేరు వాళ్ళు. చేసిరేమో ఏం చేసిరో కానీ ఉన్న భూములను నమ్మేసిరు కదా.
ఇప్పుడు గవర్నమెంట్ భూములనే అమ్మేసేసారు. వాళ్ళ కోసమే హైడ్రా వచ్చింది. ఎవరి కోసం వచ్చింది హైడ్రా? ఉన్న చెరువులలో అన్ని ఇల్లు కట్టించారు వాళ్ళు. వాళ్ళ గవర్నమెంట్ వచ్చిన 10 ఏళ్ళ దాకా అన్ని ఇల్లు కట్టించారు. ఎలా ఎవరు కట్టించారు ఇళ్ళని? టీఆర్ఎస్ గవర్నమెంట్. ఎవరు ఒక కలెక్టర్ దొరకలేడు, అందుబాటులో లేడు, ఒక ఎంఆర్ఓ అందుబాటులో లేడు, ఒక విఆర్ఓ లేడు, ఒక ఎవరు లేరు, అందుబాటులో ఉండనే లేరు. మేము ఎక్కడ తిరిగి వచ్చేవాళ్ళం. ఇలాంటి గవర్నమెంట్ ఉండకూడదు. దొరల రాజ్యం కాదు ఇది. ఇది కాంగ్రెస్ రాజ్యం, అందరి రాజ్యం ఇది. అందరూ అందుబాటులో ఉంటే రాజ్యం ఇది. ఇప్పుడు ఒక కలెక్టర్ దగ్గరికి పోతే ఇప్పుడు కలెక్టర్ కలుస్తాడు, ఎంఆర్ఓ కలుస్తాడు. అప్పట్లో ఎంఆర్ఓ కలవలేడా? ఎందుకు ఇలాంటి నాయకులు ఉన్నారో మాకు అర్థం కాదు. అంత పెద్ద నాయకుడు దొరల పాలన వద్దు బాబు. అందుకే పబ్లిక్ వచ్చింది. మేము బీసీలము, మా బీసీల మీద అంత కక్ష కట్టి మాట్లాడకూడదు. కేటీఆర్ గారు మీకు చెప్తా ఉన్నాము, మీకు దండం పెడతాము, ఇలాంటివి మాట్లాడద్దు. ఏమనంటే బీసీలు రౌడీలు, బీసీలే రౌడీలు ఉంటారు, ఇంకా ఎవరు ఉండరు. తప్పు కదా అది. రౌడీలు కాదు, మంచి మనుషుల వాళ్ళు, చాలా మంచి వాళ్ళు. నేను చిన్నగా ఉన్నప్పుడు నేను పోతే నాతో ఫోటో దిగుతుండే. నవీన్ యాదవ్ చిన్న పిల్లగాడు, మంచి చదువుకున్నోడు, విద్యావంతుడు, బుద్ధిమంతుడు. అలాంటి వాళ్ళకి మన ప్రతి దానికి వాళ్ళ ఒక టెస్ట్ ఉంది. వాళ్ళకి ఆ టెస్ట్ నుంచి సాయం చేస్తూ ఉంటారు వాళ్ళు. ప్రతి ఒక్కరికి చిన్న రాజేశ్వరైన దావత్లో కూడా వాళ్ళు డబ్బులు ఇస్తారు వాళ్ళు, ప్రతి ఒక్కరికి ఇస్తారు. నేను ఒకసారి పోతే అన్న అరే కండి ఏడం పిల్లలు ఎక్కడ చదువుతున్నారు అంటే మా ఓపుల రేట్లు చదువుతున్నా అన్న అంటే షూజులు నీటికి వస్తే రా అన్నాడు. ఆ షూజులు తెప్పించుడు మా పిల్లలకే, డ్రెస్సులు తెప్పించుడు, షూజులు తెప్పించుడు. కలిసి కరెక్ట్గా గెలిపిస్తారు. మేము కూడా మా వాళ్ళందరికీ, మా బంధువులకు, మిత్రులకు అందరికి చెప్తా ఉన్నాము, నవీన్ యాదవ్ గెలవాలి, మా బీసీ నాయకుడు గెలవాలి, మా బీసీ నాయకుడు రావాలి. రాజకీయాల్లో మా బీసీలు చాలా తక్కువ ఉన్నారు. బీసీలో వస్తేనే కదా ముందు ఎదిగేది. ఉన్నామంతా బీసీలేము, అక్కడ వచ్చేదంతా వేరే వేరే అగ్ర కులాల వాళ్ళు. ఎవరయ్యా వాళ్ళు ఎక్కడోళ్ళు మాకేమన్నా తెలియదు. నా ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే ఎవరో తెలియదు కూడా. తెలుసా? మాకు తెలియదు. గోపినాథ్ ఎవరో ఎక్కడైనా మా ఇప్పుడు మా తెలంగాణలో పనిచేసుకునే వాళ్ళు గెలవద్దా? బీసీలు రావద్దా? బీసీల మీద అంటే చెప్పడం పద్ధతి కాదు కదా. బీసీలు అనుకుంటే ఏదైనా చేయొచ్చు. అంతమంది బీసీలో ఉన్నాం. మేము 90% ఉంటాం బీసీలం. అర్థమైందా? అది అదర్ కులాలలో 10%, 5% ఉంటే మేము 90% ఉన్నాం. ఆ బీసీలకు మాకు తప్పకుండా అధికారాలు రావాలి. మా వాళ్ళు ఎమ్మెల్యేలు గెలవాలి. బీసీలు అందరూ మేము ఆ భగవంతుని కోరుకుంటా ఉన్నాము. అయితే ఇప్పుడు ఈ ఫౌండేషన్ అనేది ఒక జూబ్లీహిల్స్ నియోజకవర్గం వరకే పరిమితమా? ఎక్కడైనా జగ్గారెడ్డికి పైసలు ఇచ్చింది ఆయన, ఇప్పించిండు. జగ్గారెడ్డికి, సంగారెడ్డి అయినా ప్రతి ఒక్కరికి ఆయన ఏదైనా పోతే సాయం చేస్తాడు. అంటే ఆ ఏరియానే కాదు ప్రతి ఒక్క ఏరియా. మన ఊర్లోకి వచ్చి గండన్న గెలిపించాలని ఆయన కూడా ఎవరికో సాయం చేసిపోతాడు. అర్థమైందా? ఇక్కడ మిర్జగూడెంలో సాయం చేసిండు, రవి గౌడ్ని గెలిపించాడు. అర్థమైందా? అలా నవీన్ వచ్చి తిరిగిపోయాడు ప్రచారానికి. అట్లా వాళ్ళు ఒక్కటే కాదు, రంగారెడ్డి జిల్లాలో అన్ని ఊర్లు తిరుగుతాడు ఆయన. అన్ని తిరుగుతాడు, అంతా మనోళ్ళు అంటాడు. అదేం లేదు, వీడు మనోడు కాదంటాడు. అన్న ప్రతి ఒక్కళ్ళు అన్న అని పిలుస్తాడు. అది ఒక్కటి ధర్మం అయినది. ఇక్కడ అది ధర్మం ఉంది. ఏంటంటే అన్న మా గండాన్ని వచ్చిండు అని ప్రతి ఒక్కరికి ఇంట్రొడ్యూస్ చేస్తాడు. అందరికీ గుర్తు చేస్తూ ఉంటాడు. మా గండన్న కానపూర్ సర్పంచ్, ఇలాంటి పెద్ద మంచి సర్పంచ్, యంగ్ సర్పంచ్ అని చెప్తుండే. అట్లా చెప్పేటోళ్ళు చాలా తక్కువ ఉంటారు ప్రతి ఒక్కరికి. అట్లాంటి ఇంట్రడ్యూస్ చేసే చాలా తక్కువ ఉంటారు. అంటే వాళ్ళు జనరల్ గా అక్కడ ఎలాంటి సేవా కార్యక్రమాలు చేస్తుంటారు? ఎవరైనా ఇప్పుడు చదువుకునే వాళ్ళకు, పిల్లలకు ఉంటే చదివి డబ్బు సాయం చేస్తారు, అన్నీ చేస్తారు. డబ్బు సాయం చేస్తారు. ఇంకేమన్నా అంటే అన్న నాకేమని లేదంటే భోజనానికి అన్నీ ఇస్తారు. అట్లా కూడా ఇస్తారు. గరీబ్ వాళ్ళకి అన్నీ ఇస్తారు. మాకు తెలిసింది కదా, మాకు కూడా ఇచ్చింది కదా అని చెప్తున్నాం కదా. అందరు ప్రతి ఒక్కరికి ఇస్తారు. అట్లా ఏం లేదు. శిక్షణ మనం చాలా మంచోడు. వీళ్ళు ఇట్లా చెప్తా ఉన్నారు, ఆ రౌడీ ఏదో ఎవరో చేసిన దానికి ఈయన మీదకి వచ్చింది, అలా చేసిందని రౌడీ అంటారు. రౌడీ కాదు ఆయన, అదొక ధర్మం మనిషి. అన్న ఒక్క చిన్న మనిషినైనా అన్న అంటాడు. అదొకటి చూసుకోవాలి. అంటే క్యాండిడేట్ కొడుకు అయినప్పుడు ఆయన ఒక బ్యాచులర్ ఆఫ్ ఆర్కిటెక్చర్ ఇంజనీరింగ్ లో గ్రాడ్యుయేట్, హైలీ ఎడ్యుకేటెడ్, ఆయన ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? ఇదంతా అంతే, ఏదో ఒక ఓడగొట్టాలి. వీళ్ళు మేము మాది సింపతి కోసం రావాలని. ఆ సింపతి ఏందా? ఏమా ఆ ఇంటోళ్ళే రావాలి. నైగా వేరే రాజకీయం జీవితా? గోపినాథ్ రెడ్డి గారి భార్యనే రావాలనా? గోపినాథ్ భార్యనే రావాలి, ఇంకెవరు రావద్దా? మేము ఎక్కడ పోవాలి? మళ్ళీ వాళ్ళ ఫ్యామిలీకే ఇచ్చుకుంటూ పోతే మేము ఎక్కడ పోవాలి? కరెక్ట్ కాదు అది. నాకు ఎప్పటికన్నా కళ్ళు తెచ్చుకొని కేటీఆర్ గారు, కేసీఆర్ గారు, హరీష్ రావు గారు మీరు చూసుకోండి ఎవరు గెలుస్తారో. మేము తప్పకుండా గెలుస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ వస్తుంది, తప్పకుండా కాంగ్రెస్ జెండా ఎగురుతుంది. అక్కడ
నవీన్ యాదవ్ జెండా ఎగురుతుంది. నవీన్ యాదవ్ కంపల్సరీ గెలుస్తారని మేము ఆశించుకుంటున్నాము. అంటే మూడు ప్రధాన పార్టీల అభ్యర్థుల్లో ముఖ్యంగా వీళ్ళు లోకల్ అనుకోవచ్చు. లోకల్ అనుకోవచ్చు. లోకల్ చేసిన వాళ్ళు, ప్రజాసేవ చేసిన వాళ్ళు, చిన్న జీతాలు ఇప్పటి నుంచి ఒక 30-40 ఏళ్ళ నుంచి సేవ చేస్తూ ఉన్నాడు ఆయన. పబ్లిక్ సేవ చేస్తాడు ఆయన. ప్రతి ఒక్కరికి సేవ చేస్తాడు. ఎవరన్నా పంచాయతీ అయింది అనుకో ఆయన దగ్గర రావాల్సిందే. వస్తే బెదిరిస్తాడు. ఏంట్రా వాళ్ళ దగ్గరికి ఏమో అంటున్నామంట, మీరు అలా చేయకండి, పద్ధతి కాదు, మరి మంచిగా ఉంటుందని చెప్తున్నా అంత. అట్లాంటి ఆయనే సర్పంచ్ లాగా చేసేవాడు అన్ని. ఆ ఏరియా మొత్తం సర్పంచ్ ఆయనే అనుకో. ఇక అట్లా చేసిండు ఆయన. కానీ రౌడీ మా ముంగట ఎప్పుడు కనవాలి. ఏం చేసి బెదిరించింది ఏం లేదు. వీళ్ళందరూ చెప్తా ఉంటారు అవన్నీ. వీళ్ళు ఏదో సింపత్ కోసం రావాలి, మా సింపత్ కోసం ఓట్లు వేయాలి అని చెప్తున్నారు. కరెక్ట్ కాదు. మా గవర్నమెంట్ ఉంది, మేము అన్ని పనులు చేస్తాము, ఈ సేవా కార్యక్రమాలు చేస్తాము. నవీన్ యాదవ్ కూడా మంచిగా చేస్తాడు. చిన్న యువకుడు, విద్యావంతుడు, ధైర్యవంతుడు, పనిచేస్తాడని మేము ఆశించుకుంటున్నాము. ఇలాంటి ఇంకా శిక్షలు మన మీద లేనిపోని అబండాలు చెప్తూ వాళ్ళు చేయకూడదు, అలాంటివి మంచిది కాదని చెప్తా ఉన్నాము. కేటీఆర్ గారికి, హరీష్ రావు గారికి, కేసీఆర్ గారికి మంచిది కాదు. ఇవన్నీ మానుకోవాలి. మీరు దొరల పాలన సాల్వ్ చేసుకోండి. ఇక దొరల రాజ్యం సాలిగా ఇంకెన్ని రోజులు ఉంటుంది దొరా? మీరు సంపాదించుకుంది చాలు దొరా. మీ అక్క చెల్లెళ్ళు కొట్లాడి ఆ డబ్బు కోసమే కొట్లాడి విడిపోయారు కదా దొరా. ఇంకెన్ని రోజులు ఉంటారు దొరా మీరు? ఆ దొరల పాలన వద్దుగా, వద్దు బిడ్డ, ఈ దొరల పాలన వద్దు బిడ్డ అంటారు చూడు. అలా ఉంది ఇప్పుడు మీది. ఇంకెట్లా ఇచ్చిండు రాజశేఖర రెడ్డి నువ్వు అందరికీ పంచిపెట్టమని? కోకపేటకు 12.5 ఎకరాలు, కానాపూర్కి 12.5 ఎకరాలు ఇస్తే భూములను అమ్మేసేసుకున్నాయన. అందరికి కాంగ్రెస్ వాళ్ళని లోపటేసిండు, భూములన్నీ అమ్మేసిండు. పోలీసులు పెట్టాలి. కాంగ్రెస్ వాళ్ళ ఇంట్లో కూడా పోలీసు వాళ్ళు నిలబడాలి. ఏమనంటే అక్కడ రావద్దు ఆ గుట్టపైకి. మొత్తం యాక్సిడెంట్ పెట్టి అమ్మేసిండు. ఇంకేముంది? మంచి భూములు అవి తీసుకుపోయి అమ్మేసుకుని చేసిండు. కరెక్ట్ కాదు అది. దొరల పాలన వద్దు. దొర చాలు దొర, నీ మాటలు చాలు. మీ డబ్బు ఎంత ఉందో మాకు తెలుసు. ఈ డబ్బు అంతా 1000 ఎకరాలు ఉన్నదంట అమెరికాలో. దుబాయ్లో ఒక స్ట్రీట్ ఉన్నదంట. ఎందుకు దొర అవన్నీ? మనము తింటాం కిందంతా. ఒక కొడుకున్నాడు, ఎందుకు పుత్తారు అవన్నీ? ఆ దొరల పాలన వద్దు బాబు. ఇక వద్దు మీ దొరల పాలన చాలు. సంపాదించుకుని చాలు. ఏదైనా కంపెనీ కట్టండి ఆ డబ్బుతోని. మా జనమన్నా బతుకుతారు. అంతా మా డబ్బే కదా. రేపులకు అంతా బాగా చేస్తారు. అట్లాంటి మనుషులు ఉండాలి, సేవకులు ఉండాలి. ఇక రౌడీలకి వాళ్ళకి బాగా తెలుసు. ఈ దొరలకు బాగా తెలుసు శిక్షలమన్న ఏందనేది తెలుసాను. చివరగా జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ప్రజలకు సీనియర్ కాంగ్రెస్ లీడర్గా మీరు ఏమి అప్పీల్ చేయదలుచు? ఏం అప్పీల్ ఏం లేదు. మేము గెలుస్తున్నాము. కాంగ్రెస్ మా యువ నాయకుడు గెలుస్తున్నాడు, నవీన్ యాదవ్ గెలుస్తున్నాడు, మంచి మెజార్టీతో గెలుస్తున్నాడు. మేము సేవ చేస్తాము, సేవ చేయడానికి ఉన్నాము, రెడీ ఉన్నాము. మా బీసీలు అంతా ఏకమైనరు. బీసీలకు అందరికి చెప్పుకుంటున్నాం. బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు అందరూ మాకు చేస్తారు కాబట్టి మేము ఆశించుకుంటున్నాం. మేము తప్పకుండా గెలుస్తున్నామని చెప్తున్నాం. మా పెద్దమ్మ దయ ఆశీస్సులు మాకు ఉన్నాయి. శిక్షలు మనకు బాగా ఉన్నాయి. ఆయన ఎన్నో సేవ కార్యక్రమాలు చేసింది కాబట్టి అలాంటి పెట్టినప్పుడు కూడా వీళ్ళందరూ కలిసి చేసిరు. అదంతా జనార్దన్ రెడ్డితో నుండి వీళ్ళు అంతా చిన్న శిక్షలు యాదవ్, పెద్ద శిక్షలు అందరూ కలిసి చేసిన వాళ్ళంతా అన్ని సేవ కార్యక్రమాలు ఉంది కాబట్టి వాళ్ళు కంపల్సరీ గెలుస్తున్నారు. అంటే ముఖ్యమంత్రి ప్రచారంతో ఏమన్నా మార్పు వచ్చిందంట? మార్పు వచ్చింది బాగా వచ్చింది. ముఖ్యమంత్రి ప్రచారంతో వచ్చింది. సీతక్క, మా మంత్రులు అందరు తిరుగుతున్నారా? మంత్రులు అందరు గెలుస్తుంది. ఎవరెవరు మన డిప్యూటీ సీఎం మరియు అందరు తిరుగుతారు కదా. డిప్యూటీ సీఎం అన్న తిరుగుతున్నాడు, తిరుగుతున్నాడు, అందరు మినిస్టర్లు తిరుగుతారు. సీతక్క తిరుగుతున్నారు, అందరు తిరుగుతారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి అందరు తిరుగుతున్నారు. కంపల్సరీ గెలుస్తున్నాం మేము. అది గెలుస్తున్నాం. అదేం లేదు. నవీన్ సేవ చేస్తాడు. సేవ వాళ్ళు చేసే భాగ్యం కలవాలని మేము ఒప్పుకుంటున్నాం దేవునికి. మా ఒట్టప్పుడే చేసారు కాబట్టి ఎమ్మెల్యే అయినా కూడా చేస్తారని మేము మొక్కుకుంటున్నాం. దేవుడికి మొక్కుకుంటున్నాం. మా బీసీలకు మొక్కుతున్నాము, అందరికీ మొక్కుతున్నాము. మాకు ఒక్కసారి అవకాశం ఇవ్వండి. ఇంకా మళ్ళీ మేము మంచిగా చేయకుంటే 3 ఏళ్ళ తర్వాత మీరు చూడండి అని చెప్తున్నాం. అదేనా? సరే, ఈ అవకాశం ఇచ్చినందుకు మా నవీన్ అన్న గారిని గెలిపించి అందరికీ ఓటర్ అందరికీ మా యొక్క పాదాభివందనాలు చేసుకుంటూ సెలవు తీసుకున్నాం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. ధన్యవాదాలు మణికంఠ ముందిరాజు గారు. ప్రత్యేకించి జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గంతో చిన్న శ్రీశైలం యాదవ్ కుటుంబానికి ఎంతో అనుబంధం ఉంది. 4 దశాబ్దాల పైగా ఎలాంటి పదవి లేనప్పటికీ ప్రభుత్వ సహకారం లేకుండానే స్వచ్ఛందంగా దాదాపు కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తూ వాళ్ళ ఫౌండేషన్ ద్వారా మన్నెగండ ముదిరాజు గారు చెప్పినట్టు వాళ్ళు చేస్తున్న ఖర్చు
ఎంతో లెక్కలేనిది కూడా ఎంతో విలువైంది. మనం ఆంధ్రప్రదేశ్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా మంత్రిగా పనిచేసిన పట్టాల రవి కుటుంబాన్ని కూడా మనం చూసాం సేవా రంగానికి సంబంధించి. అదే స్థాయిలో చిన్న శ్రీశైలం యాదవ్ గారు బాగా కృషి చేస్తున్నారని మణిగండ ముద్రయ్య గారు చెప్తున్నారు. ఇదే నేపథ్యంలో వాళ్ళ కుమారుడు నవీన్ కుమార్ యాదవ్ కూడా పోటీ చేస్తున్నారు. అతను బ్యాచిలర్ ఆఫ్ ఆర్కిటెక్చర్లో విద్యాధికుడు, ఇంజనీరింగ్ ఆర్కిటెక్చర్లో పట్టభద్రుడు కూడా. అందువల్ల అన్ని రౌడీ షీట్లు అనడం కానీ ఇవన్నీ శుద్ధ అబద్ధమని కూడా మణిగండ ముద్రయ్య గారు కొట్టిపారిస్తున్నారు. స్వయంగా వాళ్ళు తెలుసు కాబట్టి వాళ్ళు సేవా కార్యక్రమాలు చూసి ఇంకా మరిన్ని సేవా కార్యక్రమాలు చేసే విధంగా వాళ్ళని ఆశీర్వదించాలని మణిగండ ముద్రయ్య కోరుతున్నారు. కెమెరామెన్ విజేందర్తో ఉప్పు వీరాంజనేయులు, రంగారెడ్డి జిల్లా.